రేపు ఆదివారం రోజున ఇది ఒకటి కాలిస్తే చాలండి. మీ కష్టాలు, బాధలు అన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే ఇది ఒకటి కాల్చండి. ఇలా కాల్చడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఆదివారం అనగానే ఏంటంటే గనక అద్భుత రోజుగా మనం పరిగణిస్తామండి. అంటే కొన్ని పరిహారాలకు ఆదివారం పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందని చాలా మందికి తెలుసనమాట. కాబట్టి మీరేం చేయండి అంటే గనక ఆదివారం రోజు ఎవరికీ చెప్పకుండా ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి. కష్టాలు పోతాయి, కన్నీళ్లు పోతాయి, అనేక రకాల బాధల నుంచి మీరు బయటపడతారు, ఆర్థికంగా బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. అసలు ఆదివారం ఏం కాల్చాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే మన లైఫ్ అన్న తర్వాత అండి మనం చాలా బాధల్ని అంటే అనుభవిస్తూ ఉంటాం. మన బాధలు ఎవ్వరికి మనం చెప్పుకోలేము. నలుగురికి చెప్పామనుకోండి వీళ్ళకి ఇలాగే కావాలి, వీళ్ళకు బాగైంది అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కనుక నవ్వుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనకి ఏంటంటే కనుక ఆ బాధలు పోవాలన్నా, సమస్యలు పోవాలన్నా సరేనండి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందండి. అసలు కూడా మీరు ఏంటంటే కనుక ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంత బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. అంటే ఈ పరిహారం చేయటం వల్ల ఫలితం రాదని కాదు, తప్పనిసరిగా వస్తుంది. ఎంతటి కష్టానికైనా సరేనండి పులి స్టాప్ అనేది పడిపోతుంది. ఆ కష్టం నుంచి మనకి ఏంటంటే కనుక విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు, దుఃఖాలు, సమస్యలు ఇవన్నీ కూడా సర్వసాధారణం. వాటికి తగ్గట్టుగానే పరిష్కారం కూడా ఉంటూ ఉంటుంది. సరైన పరిష్కారాన్ని మనం ఏంటంటే కనుక ఇలా ఎంచుకున్నప్పుడు, ఇలాంటి పరిహారాలు చేసుకున్నప్పుడు వాటి ద్వారా మనకు మేలు జరగటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పటం జరుగుతుందన్నమాట. చాలామంది కూడా ఆదివారం పూట ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేస్తారని చెప్పటం జరుగుతుంది. కాబట్టి మనం కూడా చేసుకుంటే మన కష్టాల నుంచి ఎంతో కొంత బయటపడవచ్చు. కష్టాలకు ఏంటంటే కనుకనండి పులి స్టాప్ అనేది మనం వేసేసుకోవచ్చు అనమాట. కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దేవుణ్ణి తలుచుకుంటాం. అయినప్పుడు కూడా మనకి ఎలాంటి ఫలితం అనేది రాదు. రాక మనం ఏంటంటే కనుక ఏ దారిని ఎంచుకోవాలో కూడా తెలియక మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలా కాకుండా మీరు ఏంటంటే కనుక ఒకసారి ఆదివారం పూట అండి దీనికంటూ నియమాలు, నిష్ట అంటూ ఏమీ లేదనమాట. మీరు ఎలాగైనా సరే చెయ్యొచ్చు. నాన్ వెజ్ తిని కూడా చేసుకోవచ్చు. లేదంటే కనుక ఊరికే జస్ట్ అంటే ఖాళీగా ఉండి కూడా మనం ఏం పని లేకుండా ఖాళీగా ఉంటాం కదా. ఆదివారం సండే అంటే సెలవు కదండి. ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే కనుక చేద్దాంలో నిజంగా ఫలితం వస్తుందో అన్నట్టుగా టైంపాస్ కోసం చేసుకోండి. చూడండి ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యానికి గురవుతారనమాట. అంత మంచి ఫలితం పొందవచ్చు. కష్టం అధికంగా ఉండేవారు కూడా చేయొచ్చు. ఇప్పుడే కష్టాలు స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడే మేము కన్నీళ్లతో బాధపడుతున్నాం, దుఃఖం అనేది మేము అనుభవిస్తున్నాము, దరిద్రం అనేది మమ్మల్ని పట్టి పీడిస్తుంది అన్నట్టుగా ఉంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ప్రయత్నించుకోవచ్చు అనమాట. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పరిహారం చేసుకున్నా కానీ నమ్మకంతో చేసుకోండి. అలాంటప్పుడే ఫలితాలు అధికంగా వస్తాయి. దైవానుగ్రహం కలుగుతుంది, ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం చేసుకునే వస్తువులన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైన పరిహారం అండి. కాల్చటం అంటే గనక ఏంటంటే సగానికి సగం చెడుని తీసేసుకున్నట్టు అనమాట. సగానికి సగం ఏంటంటే గనక కష్టాన్ని మన నుంచి తొలగించుకున్నట్టు. కాల్చే పరిహారాలు ఎప్పుడు కూడా 99% ఫలితాలను తెచ్చిపెడతాయి. అందుకే మీరు ఏం చేయండి అంటే గనక ధూపం వేసే పాత్ర కానీ లేదంటే మట్టి పాత్రను కానీ తీసుకోండి. ఇక్కడ చూయించే విధంగా 2 యాలకులు, 2 లవంగాలు, 2 మిరియాలు, అంతకు మించి మీరు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇవి కాలవటానికి ఒక 5-6 కర్పూర బిళ్ళలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదండి, కాలటానికి కొంచెం సమయం పడుతుందన్నమాట. కష్టం అధికంగా వస్తుంది, భరించలేకపోతున్నాం, చాలా బాధపడిపోతున్నామండి, ఇబ్బంది పడిపోతున్నామండి అనుకుంటారు కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక అన్ని 2 అంటే మిరియాలు, లవంగాలు, యాలకులు 2 తీసుకోండి. తీసేసుకుని చేతిలో పట్టుకొని మీ యొక్క కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టం ఆ యాలకులకు, లవంగాలకు, మిరియాలకు చెప్పండి. చెప్పిన తర్వాత తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఒక అంటే ధూపం వేసుకునే పాత్ర కానీ మట్టి పాత్ర కానీ లేదంటే అవి 2 కూడా లేకపోతే స్టీల్ ప్లేట్లు చిన్నవి ఉంటాయి కదా అందులో కూడా పెట్టొచ్చు. పెట్టిన తర్వాత ఏంటంటే కనుకనండి వీటిలో కర్పూర బిళ్ళలు వేసేసి కాల్చాలి. కాల్చిన తర్వాత ఈ బూడిద ఉంటుంది కదా అదంతా కూడా గాజు గ్లాస్ని తీసుకొని అందులో సగభాగానికి నీళ్లను పోసేసి ఈ బూడిద మొత్తం అందులో పోసేసి ఏంటంటే కనుక మనము ఇలా అండి దూరంగా ఆ నీటిని పడబోయాలి. నీళ్ళల్లో కలిపి ఎందుకు పడబోయాలంటే అంటే గనక మనం బూడిదని కింద పోస్తే అది కొంచెమే ఉంటుంది కాబట్టి కింద పడదు కదండి, మనము వేసుకున్న ధూపం వేసుకున్న పాత్రలోనే ఉండిపోతుంది. అదే మనం చేతితో మొత్తం కూడా చక్కగా నీట్గా అంటే ఇలా ఊడ్చేసి ఆ బూడిదనంతా కూడా అంటే ఏదైతే మనకు విభూది వస్తుందో అదంతా కూడా గ్లాసు నీటిలో కలిపేసి ఆ నీళ్ళని ఏంటంటే గనక బజార్లో పోయటం వల్ల ఎలా కష్టాలైతే మన ఇంటికి వచ్చాయో బజారు నుంచి అలాగే ఆ కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆ కష్టాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అనేక రకాల సమస్యలు
సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. అద్భుతాలను అంటే మనం అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి. ఇలా నీటిలో కలిపి మనం డ్రైనేజీలో కూడా పోయొచ్చండి. అలా పోస్తే ఇంకా చాలా మంచిదనమాట. అలా చేయటం వల్ల ఏంటంటే ఇంటి పరంగా ఉండే కష్టాలు పోతాయి, మన పరంగా ఉండే కష్టాలు కూడా పోతాయి, మనకుండే బాధలు కూడా కొన్ని పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి. అంటే ఫలితం ఉండదు, రాదని కాదు, తప్పనిసరిగా వస్తుంది. మీరైతే మీ సమస్యల నుంచి బయటపడగలుగుతారు, కష్టాల నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదివారం పూట ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఈ పనిని చెయ్యండి. ఇక మీరు అద్భుతాన్ని చూస్తారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనం ఇంకొక పరిహారం అండి. ఇదేంటంటే భరించలేక సమస్యలతో బాధపడిపోతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం, ఏం చెయ్యాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఇలా బిర్యానీ ఆకుని తీసేసుకొని చేసుకోవచ్చు. అంటే ఇందులో చెప్పే పరిహారాలన్నీ కూడా అండి 100% ఫలితాలను తెచ్చిపెట్టేవే, ఖచ్చితంగా మీకు ఉపయోగపడేటివి అనమాట. ఇందులో ఏది కూడా పని చెయ్యదు, పనికి రాదు అన్నట్టుగా కాదు. ఏది చేసుకున్నా కానీ పని చేస్తుంది, ఏది చేసుకున్నా కానీ చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి బిర్యానీ ఆకు పరిహారం మీరు అందరికీ తెలిసిందే కదండి, చాలా మంది కూడా చేశారు, ఫలితాలను పొందారు. అలానే కాకుండా బిర్యానీ ఆకు పరిహారం అనేది కొంతమంది ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, సిద్ధులు కావచ్చు చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేస్తారు. బిర్యానీ ఆకు పరిహారం కొంతమంది సెలబ్రిటీలు కూడా చేస్తారండి. ఎందుకంటే అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట బిర్యానీ ఆకు. చూడండి ఎంత చిన్నగా ఉంటుంది, అది ప్రకృతి నుంచి లభిస్తుంది. స్పైసెస్లో మనం వాడుకుంటూ ఉంటాం బిర్యానీ మసాలాలు అలాంటి వాటిలలో. అంటే ఇలా వాడుకునే ఈ యొక్క ఆకండి మన జీవితాన్ని మార్చేసి మన సమస్యల నుంచి మనం ఏంటంటే కనుక దూరం చేస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా చిల్లులు చినికి ఉంటుంది కదా, అలాంటి ఆకుని తీసుకోండి. నీట్గా నిగనిగలాడే ఆకుని తీసుకోండి. అలా తీసుకుంటేనే అది పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇలా తీసేసుకున్న ఈ బిర్యానీ ఆకు మీద మీ సమస్య అండి, పెద్ద సమస్య అంటే కష్టాలు వేరుంటాయి, సమస్యలు వేరుంటాయి. సమస్య అంటే కనుక ఏదైనా ఒక డబ్బు సమస్య కావచ్చు, లేదంటే కనుక ఇంట్లో ఇల్లు అనుకూలించని సమస్య కావచ్చు వస్తుంది. కష్టం అంటే కనుక మనం కొన్ని అంటే ఇలా కష్టాలు అనుకోకుండా వచ్చి పడతాయి. సమస్యలు వేరు, కష్టాలు వేరు. కాబట్టి ఏదైనా మీకు సమస్య ఉందో అది తీరటం లేదు, ఒక షాప్ ఉందండి, ఆ షాప్లో ఏంటంటే కనుక ఈ సమస్య వచ్చి పడింది, ఆ షాప్ బాగా నడవాలి, ఇలా సమస్యలు ఉంటూ ఉంటాయి కదా మానవ జీవితం అన్న తర్వాత. ఆ సమస్య ఏంటంటే కనుక బిర్యానీ ఆకు మీద రాసి కాల్చండి. ఇలా ఏంటంటే సింక్ దగ్గర కాల్చి మీరు నీళ్లను పోసేయొచ్చు, లేదంటే కనుక వ్యాపారం చేసే సంస్థల్లో కూడా కాల్చేసి నీళ్లను పోసేయొచ్చు. అలా కూడా ఏం కాదనమాట. మనం 2 పరిహారాలు చెప్పాం కదా, ఈ రెండిట్లలో మీకు ఏది నచ్చితే అదే చేసుకోండి. ఇదే చెయ్యండి అదే చెయ్యండి అని కాదు. కష్టాలు బాధలు పోవాలంటే కనుక మొదటి పరిహారం యాలకులు, లవంగాలు, మిరియాలు చెప్పుకొని కాల్చేసి నీళ్ళల్లో కలిపి నీళ్లను బయట పోయాలి. రెండో పరిహారం ఏంటంటే కనుక సమస్యలు వ్యాపార పరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, అనుకోకుండా వచ్చి పడే సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి విముక్తి కలిగించుకోవాలంటే కనుక బిర్యానీ ఆకు మీద రాసేసి చక్కగా కాల్చేసి అదేంటంటే కనుక మనము నీళ్లను పోస్తే సరిపోతుందన్నమాట. ఇలా ఈ 2 పరిహారాలలో కూడా ఏంటంటే కనుక బ్రహ్మాండమైన ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు కాబట్టి ప్రయత్నించండి. ఆదివారం మంచి రోజు కాబట్టి ఆదివారం పూట చేసుకునే పరిహారాలు తప్పక ఫలితాలను తెచ్చిపెడతాయి. కొంతమంది ఏంటంటే కనుక ఆదివారం పూటని అండి కొన్ని నిష్ట నియమాలను కూడా ఆచరిస్తారు. అలా ఆచరించేసి ఏంటంటే వారికి ఉండే దరిద్రం దిష్టి కూడా తొలగించుకుంటూ ఉంటారు. మనం కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు, మనం కూడా చక్కగా ఫలితాన్ని పొందవచ్చు, అద్భుతాన్ని చూసి మనం ఆశ్చర్యపోవచ్చు. కాబట్టి ప్రయత్నించేసుకొని ఫలితం పొందండి, తప్పనిసరిగా మార్పు ఉంటుంది. కానీ రహస్యంగా చేయండి, ఎవరికి చెప్పకండి. మేము ఇలా చేసుకున్నాం, ఇలా చేస్తేనే మాకు ఫలితం వచ్చింది, అందుకే మేము ఫలితాలను పొందామన్నట్టుగా కాకుండా మేము కూడా అంటే ఇలా ఏం తెలియనట్టుగా ఉండిపోయి మీరు సాహస్యంగా పరిహారం చేసుకుని ఫలితం పొందవచ్చు అనమాట. 2 పరిహారాలు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తే పర్ఫెక్ట్గా ఫలితాన్ని తెచ్చి పెడతాయి. కాబట్టి చేసుకోండి. అంటే చేసేటప్పుడు మాకు జరుగుతుంది, ఫలితం వస్తుందంటే కనుక ఖచ్చితంగా వస్తుంది, రాదు అంటే ఇంకా రాదండి, అంతే ఇంకా. కాబట్టి ఇలా మీకు నచ్చినట్టు చేసేసుకోండి. బిర్యానీ ఆకు అందరి ఇళ్లలో ఉంటుంది కదండి, మనం తెచ్చి పెట్టుకుంటూనే ఉంటాము. చిన్న ఒక ఆకును తీసుకుంటామా, ఈజీగా చేసేసుకుంటామా, ఫలితాన్ని పొందుతామా, అంతే ఇంకా. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం అండి. ఇదేంటంటే కనుక రాత్రికి మనం పడుకునేటప్పుడు చేసుకునే పరిహారం. దీనికి కూడా ఏంటంటే కనుక బిర్యానీ ఆకు కావాలండి. కొంతమంది ఏంటంటే కనుక పడుకుంటే చెడు కళలు వస్తూ ఉంటాయి, కళల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు, చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కళలు వచ్చినప్పుడు ఏంటంటే కనుక భయపడిపోతూ ఉంటారు. కొంతమంది చెప్పాలంటే వాస్తవానికి మాకెందుకు కళలు వస్తాయో, మాకెందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదండి, మాకు కళల వల్ల చాలా ఇబ్బంది అయితే కలుగుతూ ఉంటుందండి, కళలు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయండి అని బాధపడుతూ ఉంటారు. కళలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి, యంత్రం వేయించుకోవటం, మంత్రం వేయించుకోవటం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కానీ అయినప్పుడు కూడా కళలు అనేవి తగ్గవు కదా. తగ్గనప్పుడు మనం ఏంటంటే చాలా ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఏదో చూడరానిది చూసినట్టు, బండి మీద నుంచి కింద పడ్డట్టు, లేదంటే కనుక ఏదో జరిగినట్టు, ఎవరో వచ్చి మనని కొట్టినట్టు, మన గొంతు నవిలినట్టు, అంటే ఇలా పట్టుకున్నట్టు, మన మీద కూర్చున్నట్టు, ఇలాంటివి ఏంటంటే కనుక సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా. అలా జరిగినప్పుడు మనం ఒక్కొక్కసారి ఏంటంటే కనుక భయపడిపోతూ ఉంటాం, నిజంగా జరుగుతాయేమో, నిజంగా అవుతాయేమో. కొంతమంది సెన్సిటివ్గా ఉంటూ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇలాంటివి ఆలోచించేసి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే కనుక మీరు రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసేసుకోండి. చూడండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక
మీరే ఆశ్చర్యపోతారనమాట. నిజంగా అండి మాకు ఇది చేసిన తర్వాత కళలు అనేవి రాలేదండి, మాకు మంచి ఫలితం అయితే వచ్చిందండి, మేము చాలా బాధపడ్డామండి, 2 months నుంచి మేము సఫర్ అయ్యామండి, 1 month నుంచి మేము సఫర్ అయ్యామండి, ఇప్పుడు మాకు విముక్తి కలిగిందండి, మాకు మంచి జరిగిందండి అని మీరే ఆశ్చర్యపోతారనమాట. మీరు చెప్పే పరిహారం అంటే తెలిసినా కానీ ఆశ్చర్యపోతారండి. ఏంటంటే కనుక మీరు నమ్మలేరనమాట, ఇంత బాగా ఫలితం వస్తుందా, నిజంగా జరుగుతుందా అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు షాక్ అయిపోతారు. కాబట్టి మీరు ఏం చేయండి కనుక రాత్రికి పడుకునేటప్పుడు తెల్లని కాగితం తీసుకోవాలండి, దాని మీద గీతలు రాతలు ఉండకూడదనమాట. వైట్ పేపర్ అంటాం కదా, అలాంటిది వైట్ షీట్ పేపర్ తీసుకోండి. చిన్నదండి, పెద్దది కూడా ఏం అవసరం లేదనమాట, చాలా చిన్నది తీసుకోండి. మీకు ఏంటంటే కనుక కలలే కదా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, కలల వల్లనే కదా మీరు సఫర్ అవుతున్నారు, కలల్లోనే కదా ఏదేదో చూస్తున్నారు కదా, కాబట్టి ఏంటంటే కనుక మీరు మీ పేరు పైన రాయండి, మీకు కలలు రాకూడదని కింద రాయండి. రాయనిక రాదంటే కనుక వేరే వాళ్ళతోనైనా మనం వైట్ షీట్ మీద రాయొచ్చు, కానీ బ్లాక్ స్కెచ్ మార్కుతో మాత్రమే రాయాలి. మిగతా పెన్నులతో రాస్తే కూడా ఫలితం అయితే ఉండదనమాట. అందుకే బ్లాక్ స్కెచ్ మార్క్ తీసుకొని దాని మీద రాసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే రాత్రికి పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు అండి గుర్తు పెట్టుకోండి, దాని మీద అంటే ముందు మీ పేరు రాశారు, మీ కలలు రావద్దని రాశారు, ఆ తర్వాత ఏంటంటే కనుక 2255 రాయండి, రాసేసి మీ దగ్గర పెట్టుకోండి, పెట్టేసుకొని పడుకోండి. తెల్లవారి లేస్తారు కదా, లేచిన తర్వాత తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆ పేపర్ని సింక్ దగ్గర కాల్చేసి నీళ్లను పోసేయండి. వైట్ షీట్, దాని మీద గీతలు ఉండకూడదు, ఎలాంటివి ఉండకూడదండి, వైట్ ఉండాలన్నమాట, ప్లెయిన్ వైట్ అనమాట. చూడండి, ఈ 2255 అనే నెంబర్ ఏంటంటే కనుక కళల నుంచి విముక్తి కలిగిస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే ఈ నెంబర్ మీకు ఉపయోగపడుతుంది. ఇలా ఏంటంటే కనుక అంక్యశాస్త్ర ప్రకారం చెప్పబడుతుందండి. మీరు అనుకోవచ్చు దీనివల్ల మాకు మంచి జరుగుతుందా, మంచి ఫలితం వస్తుందా అంటే కనుక 99% మంచి జరుగుతుంది. రాదన్న డౌట్ మీరు పెట్టుకోకండి, ఇంకా మాకు జరగదేమో, మాకు అవ్వదేమో కాదు, జరుగుతుంది ఖచ్చితంగా. మార్పుని చూస్తాం, మార్పుని చూసి మేము ఆశ్చర్యపోతాం అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు ధైర్యంగా అండి చేసేసుకోండి, ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఈ 22 అంటే కనుక ఏంటంటే ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే కళల శాస్త్రాల అంటే అంకెల ప్రకారం అంకెలు ఏంటంటే కనుకనండి కొన్ని అంటే మన సమస్యలను తీరుస్తాయండి. ఇప్పుడు కళ అంటే కనుక మనకు ఒక పెద్ద ప్రాబ్లమే కదా, దాని నుంచి బయటపడేయడానికి ఈ 22 ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఈ 55 అనేది ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. దరిదాపుల్లోకి ఏంటంటే గనక దైవానుగ్రహం తప్ప దృష్టశక్తిని రానివ్వదనమాట 55 అనే నెంబరు. కాబట్టి ఈ నెంబర్స్ వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. మంచి ఫలితాలను మనం చూస్తాము, ఆశ్చర్యపోతాము, ఆశ్చర్యానికి గురవుతాం. కాబట్టి ఎవరైతే ఆదివారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా పరిహారం చేసుకుని పడుకుంటారో వాళ్ళ యొక్క సుడి తిరిగిపోయి వారికి కళలు అనేవి రావు. అంటే శాశ్వతంగా రావని మనం చెప్పలేం, కానీ ఇదైతే మనకు ఒక 3 నెలల వరకు అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ అండి 3 నెలల తర్వాత మళ్ళీ మీరు చేసుకోండి. అంటే ఈజీగా అండి, చూడండి మీరు డిప్రెషన్, బాధ, ఇబ్బంది అనేది లేకుండా కళల నుంచి మీరు ఏంటంటే కనుక బయటపడే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుందన్నమాట. మార్పుని మీరే చూస్తారు, మీరే చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ప్రయత్నించండి. అంటే జరగదు అని ఏం లేదు, 1-2 సార్లు చేసుకోండి తప్పనిసరిగా అండి. మన కొన్ని సార్లు ఏంటంటే కనుక ఏదైనా కళ పడితే ఏం చేస్తామండి, ఉదయం లేచేసి ఇంకా దాని గురించి ఆలోచిస్తామన్నమాట. ఏదైనా పని చేస్తుంటే కూడా అంటే మైండ్ ప్రతిసారి కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు, ఎవరికి చెప్పుకోలేము. కొన్ని కళలు వస్తే మాత్రం అంటే ఎవరైనా ఏమన్నా అంటారేమో, లేదంటే కనుక నా ప్రేమ ఏమో అన్నట్టుగా మనం బాధపడిపోతాం, ఏదైనా చూసినందుకు కూడా వచ్చిందేమో అన్నట్టుగా మనం ఏంటంటే కనుక ఇబ్బంది పడతాం కదా. చూడండి, ఒకవేళ కళలు డేంజర్గా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది చేసుకోండి. మీరే తర్వాత అంటారండి, బాగా చెప్పారండి, నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది, ఫలితం అయితే వచ్చిందండి, నేను ఫలితాన్ని చూశాను అన్నట్టుగా ఏంటంటే కనుక మీరే షాక్ అయిపోతారండి. ఎందుకంటే ఇది అంకెశాస్త్రంలో చెప్పబడ్డ నెంబర్, కళలు రాకుండా ఏంటంటే కనుక అడ్డుకునే నెంబర్ అండి. దీనికి చాలా పవర్ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన పేరు రాసి, కళలు రావద్దని రాసి, నెంబర్ రాసి కాల్ చేయటం ఉదయం రాత్రంతా కూడా పెట్టుకొని, అంతేనండి, సింపుల్.